హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లోకల్ ఛానల్. మేమైతే ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాం. అది ఓనీల ఫంక్షన్కి. సమన్విత అనే ఒక పాపది ఓనీల ఫంక్షన్ అయితే తెనాలిలో పెట్టారు. ఎస్ఎల్ఎస్ అని. మీది తెనాలి మాది తెనాలి అంటాం కదా, అదే తెనాలి ఇది. ఫుల్ వీడియో చేయాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి, చాలా లెందీగా ఉంటుంది వీడియో. ఈసారి నేను కాకుండా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ మా అక్క ఇస్తుంది, చూసేయండి. కొంచెం నా గొంతు బాగోపోవటం వల్ల నేనైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. అక్కిచ్చేది చూడండి. హలో అను యూట్యూబ్ ఫ్యామిలీ, ఈ వీడియోకి అయితే అనుష వాయిస్ ఓవర్ ఇవ్వటం లేదు, నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ ఆ పాప ఈ పాప అని చెప్తుంది. ఆ పాప ఎవరో కాదు, మా నాన్న వాళ్ళ మేనత్త మనమరాలు, అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళ కూతురు. వాళ్ళు యూజువల్లీ అమెరికాలో ఉంటారు. ఈ ఫంక్షన్ కోసం అని చెప్పి వచ్చారు. ఫంక్షన్ చూశారు కదా ఎంత గ్రాండ్గా జరుగుతుందో. ఈ మధ్యలో డ్యాన్సెస్ అన్నీ బాగా జరుగుతున్నాయి. మీకు సౌండ్స్ అయితే వినిపించలేము, ఎందుకంటే యూట్యూబ్లో కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది కాబట్టి. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి మా చెల్లి. అండ్ అదిగో చూశారు కదా అనూష అండ్ వాళ్ళ బాబు సిద్ధు, వాళ్ళిద్దరు కావాలని మ్యాచింగ్ వేసుకున్నారు. ఇక్కడ కనపడుతుంది చిన్ని. వీడియోస్లో నేను ఎక్కువ కనిపించలేదు, ఎందుకంటే వీడియోగ్రాఫర్ నేనే అయ్యాను. తర్వాత ఫోన్ మా తమ్ముడికి ఇచ్చేసాము. బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత నేను, మా చెల్లి, మా అమ్మ అందరం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే అనూషకు బాగోపోయిన తర్వాత మళ్ళీ అందరు రిలేటివ్స్ని కలిసింది ఇప్పుడే. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళే పాప, అమ్మమ్మ, తాతయ్య. అక్కడ స్టేజ్ మీద ఉంది మామయ్య, అత్తయ్య అండ్ పాపకి అన్నయ్య. అత్తయ్య మామయ్య కూడా ఫొటోస్ బాగా దిగారు. అండ్ ఈ ఫంక్షన్ హాల్ వచ్చి చాలా అంటే చాలా ఎలిగెంట్గా అనిపించింది. చాలా రిచ్ లుక్ వచ్చింది. నేను ఇంత బాగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రిలేటివ్స్ కూడా అందరూ వచ్చారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అదిగోండి అమ్మమ్మ. అండ్ నాన్నకంటూ నాన్నగారి నాన్న తరపున మిగిలింది ఆ ఒక్కటే, ఆమె అమ్మమ్మ. అండ్ ఎందుకో తెలియదు, ఈ ఫంక్షన్లో మా పెద్దమ్మ అండ్ మా తాతమ్మ కూడా ఉంటే చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన ఊరి నుంచి వెళ్ళిన వాళ్ళు. అమ్మమ్మ అందరినీ రిసీవ్ చేసుకొని పలకరిస్తుంది. ఇంకా అక్కడ స్టేజ్ పైన పాప ఎంట్రీ కోసం రెడీ చేస్తున్నారు. ఇదిగోండి రాజత్త, తినే అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు అత్తని, ఎందుకంటే చాలా చలాకీగా అందరినీ పలకరిస్తుంది అని వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కావాల్సింది ఇదే కదా. చాలామందికి వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ నాకు ఈ అమ్మమ్మ వాళ్ళకి అంత చాలా ఎక్కువ ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. మనిషి ఇంత పాజిటివ్గా కూడా ఉండొచ్చా అని చెప్పేది, అలా తెలుసుకునేది, నేర్చుకునేది అమ్మమ్మ దగ్గర నుంచి. నేను ఎంత నిదానంగా ఎంత బాగుంటారు. వీళ్ళందరూ నా తాతమ్మ తరపు చుట్టాలు. తాతమ్మ లేకపోయినా సరే వీళ్ళందరూ చూసినప్పుడు నాకు మా తాతమ్మ మళ్ళీ గుర్తొస్తుంది. వీళ్ళు నా చిన్నమ్మలు. హాయ్ చెప్తున్నారు చూడండి. బాగా చలాకీగా ఉంటారు అండ్ మమ్మల్ని బాగా పలకరిస్తారు చిన్నమ్మలు. అండ్ ఇక్కడ పాప ఎంట్రీ కోసం ముందుగానే మా అందరికీ యాంకరు కోలాటం నేర్పుతుందనమాట. అంటే ఇంకా అక్కడ ఎంట్రీ కోసం రెడీ చేస్తున్నారు, ఆ లోపు కోలాటం నేర్పుతుంది. అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ అయితే ప్లే చేయలేము, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. నన్ను చూసారా, అదే ఆ గ్రీన్ డ్రెస్లో ఉన్నాను కదా, ఇటు నుంచి సెకండ్ పర్సన్, తల్లో కనకాంబరాలు పెట్టుకుని ఉన్నాను, అది నేనే. ఆ తర్వాత అను అయితే ఇంకొంచెం ముందుకుంది. అక్కడ కనిపిస్తుంది మేఘనక్క అండ్ చిన్ని. వీళ్ళు కూడా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు. ఇప్పుడు జరుపుతున్న మనకి ఫంక్షన్స్ అన్నిటిలో ఇలా దాండియా చేయడము అండ్ ఎంట్రన్స్ అనేది చాలా గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటున్నారు కదా, అట్లనే వీళ్ళు కూడా అరేంజ్ చేశారు. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ముందు మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. నాకేమో సిగ్గేస్తుంది, అంత బాగా డ్యాన్స్ రాదు కదా. సో అయితే ఎట్లా ప్రాక్టీస్ చేసినాము. పాప ఎంట్రీ కోసం అంతా రెడీ చేశారు. నేను మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండలేను కదా, మ్యూజిక్ యాడ్ చేద్దామన్నా కూడా కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. సో మీరు చూస్తూ ఉండండి వీడియోని. మధ్యలో నేను అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాను. అదిగో చూసారా, నేను తొంగి చూస్తున్నా. నాకైతే నేను తలలో పెట్టుకున్న పూలు చాలా బాగున్నాయి అనిపించింది వీడియోలో చూసుకుంటున్నప్పుడు. విడిగా నేను మిర్రర్లో కూడా చూసుకోలేదు, డైరెక్ట్గా పెట్టేసుకున్నాను. ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఆమె యాంకరు సమన్విత ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆ డక్ షేప్లో ఉంది కదా, ఆ పల్లకిలో సమన్వితని స్టేజ్ వరకు తీసుకొస్తారనమాట. చూడండి, ఇక్కడ పాప ఎంట్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. పాప ఫేస్లో అయితే స్మైల్ మంచిగా కనిపిస్తుంది కదా. ఇంకా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మేమైతే
దాండియా చేసి అక్కడే నుంచున్నాం కాబట్టి వీడియో తీయడం నా వల్ల అవ్వలేదు. సో మా తమ్ముడికి ట్రైపాడ్ స్టాండ్ అండ్ ఫోన్ పెట్టిస్తే తనే ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియో తీశాడు. చాలా థ్యాంక్స్ తమ్ముడు. నేను వీడియో తీస్తూ ఉంటే ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని, వాడి దయ వల్ల చక్కగా ఎంజాయ్ చేశాను. వీడియోలో ముందు మేము దాండియా చేయడం చూసాం కదా, అది ప్రాక్టీస్ మాత్రమే, ఇప్పుడు రియల్గా చేస్తున్నది. వీడియోలో నేనైతే పడలేదు ఎక్కడ, మా చెల్లి కనిపిస్తుందేమో చూడండి. ఏమనుకోకండి కొంచెం స్పీడప్ చేశాను, ఎందుకంటే వాయిస్ ఏం లేకుండా మీరు ఎంతసేపు అలా చూస్తారో అందుకని చెప్పి వీడియో కొంచెం స్పీడప్ చేశాను ఈ దాండియా వరకు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే వాళ్ళకు ఫొటోస్ మంచిగా రావడానికి ఇలా స్టిక్స్ పెట్టి రకరకాలుగా ఫొటోస్ తీయించారు. అయితే వాయిస్ రావట్లేదని మధ్యలో స్కిప్ చేయొద్దు, ఎందుకంటే లాస్ట్ వరకు చూడండి ఫంక్షన్ ఎలా జరిగింది, ఫుడ్ అది అన్నీ ఎలా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేశాను. మధ్యలో మాత్రం స్కిప్ చేయకండి. అత్తయ్య మామయ్యని కూడా డాన్స్ చేయమని చెప్పి యాంకర్ నుంచోబెట్టింది. ఈ పోస్ట్ చూసి అక్కడ ఏ సాంగ్ ప్లే అవుతుందో మీరు అందరూ గెస్ట్ చేయగలరా? ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలామంది ఫేసెస్లో నేను చాలా హ్యాపీనెస్ చూశాను. వాళ్ళు ఎప్పుడు డల్గా అలా ఉన్నా కూడా ఈ ఫంక్షన్లో చాలా హ్యాపీగా ఉన్నారు. అందులో నా చెల్లి కూడా ఎంతంటే అంత నవ్వుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూసారా మా అమ్మ మావయ్య ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో, మా దేవత కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. వీళ్ళందరూ ఇట్లా ఉండడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. నేను చెప్పినట్టుగా మా పెద్దమ్మ ప్రజెన్స్ కూడా చాలా మిస్ అవుతున్నాము. ఇప్పుడు ఏమంటే అంత బాగుండేది. కూడా ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. డాన్స్ చూసారా ఎంత బాగా చేసిందో.
డ్యాన్స్లన్నీ అయిపోయిన తర్వాత పాప ఎంట్రీ అయితే గ్రాండ్గా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా పల్లకి మోసుకొస్తున్నారు. నాకు తెలిసి పల్లకి మోసేది మేనమామలు అండ్ అన్నతమ్ములు అనుకుంటా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. పాపనైతే ఒక మూన్లో కూర్చోపెట్టి రొటేట్ అయ్యేలాగా చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. పాప కూడా మూన్లానే ఉంది ఆ మూన్లో. అండ్ ఇలాంటి గ్రాండ్ ఎంట్రీస్ వల్ల ఫంక్షన్ ఇంకా బాగా అనిపించింది. అందరికీ హాయ్ చెప్పమని యాంకర్ బాగా ఎంకరేజ్ చేస్తుంది.
ఇదంతా అయిపోయిన తర్వాత అందరం భోజనాల సెక్షన్కి వెళ్ళిపోయాం. ఇక్కడ హాయ్ చెప్తుంది కదా తను మా చెల్లి. అండ్ అనూష చూసారా ఎంత హ్యాపీగా మాట్లాడుతుందో. అక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన మా బాబాయ్ అండ్ వాళ్ళ తమ్ముళ్ళు. తన వీడియోస్ చూపిస్తూనే మాట్లాడుతున్నారు, మేమందరం నీ వీడియోస్ చూస్తాము అని చెప్తూ. మా చెల్లి ఇంత బాగా నవ్వడం నేనైతే ఎప్పుడు చూడలేదు, చాలా బాగా సంతోషంగా ఉంది. అండ్ బాబాయ్, పిన్ని, తమ్ముళ్ళు అందరినీ కలుసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఫంక్షన్స్కి ఎప్పుడు మిస్ అవ్వకూడదని నాకైతే అనిపించింది. ఎందుకంటే రిలేటివ్స్ని మనం పద్దాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవం కదా, కానీ ఇలాంటి టైమ్స్లో అందరినీ ఒకే చోట కలిసేయచ్చు. నాకు లాస్ట్ మేమైతే భోజనాలకు వచ్చేసాము. ఇక్కడ చూసారా వీళ్ళంతా మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు. మా మమ్మీ ఆ లాస్ట్లో కూర్చుంది అండ్ నేను చెల్లి పక్క పక్కన కూర్చున్నాం, ఎందుకంటే వీడియో తీసుకోవాలి కదా అందుకని చెప్పి. ముందుగా మెనూ కార్డ్ ఇచ్చారు. మెనూ కార్డ్లో ఉన్న ఐటమ్స్ ఏందో నేను 1 by 1 చదివేస్తా వినండి. వెల్కమ్ జ్యూసెస్గా ఫ్రూట్ పంచ్ అండ్ హాట్ బాదం ఇచ్చారు. స్టార్టర్స్గా వెజ్ మంచూరియా అండ్ పన్నీర్ టిక్కా ఇచ్చారు. స్వీట్స్లో వచ్చి డ్రై ఫ్రూట్ హల్వా, మలై, రిమ్జిమ్ ఇచ్చారు. అండ్ భోజనాల పైన వచ్చేసి హాట్లో హరావర్ కబాబ్ అండ్ ఫిష్ స్టిక్, కాజు చికెన్, లూజ్ ప్రాన్స్, ఎగ్ ఫ్రై ఇచ్చారు. రోటీస్లో వచ్చి బటర్ రుమాలి రోట్, చికెన్ మొగలాయ్ కర్రీ ఇచ్చారు. అండ్ మెయిన్ కోర్స్లో వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ, గోంగూర బోటి కలియా, పెరుగు చట్నీ, వైట్ రైస్, తలకాయ చర్వా, రసం, కుండ పెరుగు. అండ్ ఫైనల్లీ ఐస్ క్రీమ్స్, హనీ ఆల్మండ్ ఐస్ క్రీమ్ అండ్ కుల్ఫీ అండ్ పాన్. మెయిన్ పాన్ బాగా నచ్చింది నాకు. అండ్ లాస్ట్లో ఫ్రూట్ సలాడ్ కూడా ఇచ్చారు. చూసారు కదా. భోజనాల పైన ఇంకో ఐటెం చెప్పడం మర్చిపోయాను, అదే వాటర్ బాటిల్తో పాటు థమ్స్అప్. నేనైతే అందరికన్నా ఫస్ట్ థమ్స్అప్ తాగేశాను ఓపెన్ చేసుకొని, ఎందుకంటే అక్కడ బాగా ఎంజాయ్ చేసి నోరు ఎండిపోయింది. అదో చూసారా, అది అమ్మమ్మ హాయ్ చెప్తున్నారు కదా మీకు. ఫస్ట్గా పెడుతుంది అయితే డ్రై ఫ్రూట్ హల్వా, చాలా బాగుంది. నెక్స్ట్ ఆనియన్ అండ్ లెమన్ సర్వ్ చేశారు, ఎందుకంటే మనం తినబోతుంది నాన్ వెజ్ కదా. అండ్ అక్కడ హరాబర్ కబాబ్ కోసం సాస్ ఇస్తున్నారు. నేనైతే సాస్ తినాను కాబట్టి వేయించుకోలేదు. అండ్ ఇదైతే ఈ పాట్లో ఏదో ఐటెం పేరు నాకు గుర్తురాట్లేదు, ఏదో చెప్తా ఆగండి. మలై రిమ్జిమ్. అసలు దీని టేస్ట్ ఉందండి, ఎంత బాగుందో. కానీ నేను ముందు తినలేదు, ఫుడ్ అయిపోయాక తిన్నాను. ఆ మలై రిమ్జిమ్లో కింద మలైలో గులాబ్ జామ్ కట్ చేసి వేశారు అండ్ రసగుల్లా కూడా కట్ చేసి వేశారు. అసలు ఆ టేస్ట్ అయితే అమోఘం, చెప్పనవసరం లేదు. క్యాటరింగ్ మాత్రం ఫుడ్ ఆసమ్గా చేశారు. చూస్తున్నారు కదా, అది ఫిష్ స్టిక్ అండ్ హరావర్ కబాబ్ అండ్ ఫ్రైడ్ ఎగ్ అండ్ కాజు చికెన్. మా చెల్లి అయితే మంచిగా లాగించేసింది ముందే స్వీట్. నేను స్వీట్ లాస్ట్లో తిన్నాను. నేనైతే ముందుగా పెట్టిన ఈ రసమలై అయితే స్వీట్ చాలా బాగుందని ఫుల్గా లాగించేసాను. మా అక్క అయితే అసలు ఏం తినట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ సర్వ్ చేసిన ఐటమ్ వచ్చేసి రుమాలి రోటీ అనుకుంటా. ఆ తర్వాత దానిలోకి మలై చికెన్, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అన్నీ ఒకేసారి వేసేసి అవి తినలేక హడావిడి పడిపోదు, అలా కాకుండా 1 by 1 సర్వ్ చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూసారు కదా, ఆ వీడియో ఇప్పుడు మా అమ్మాయికి తీయమని ఇచ్చాను. మా అమ్మాయి మంచిగా వీడియో తీశారనమాట. అక్కడ నాయనమ్మ, అమ్మమ్మ, చెల్లి, నేను అండ్ పెద్దమ్మ, చిన్నమ్మ, తర్వాత నాన్నమ్మ, ఆ తర్వాత మా ఆంటీ, తర్వాత మమ్మీ, ఇలా అందరం మనసులో కూర్చున్నాం. నాకైతే ఈ ఫంక్షన్కి వెళ్ళడము, అక్కడ ఎంజాయ్ చేయడము, ఇదంతా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. మా మమ్మీ చూసారా ఆ ఫిష్ స్టిక్ ఎలా తింటుందో, చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ అది నేను చికెన్ అనుకున్నా అని చెప్పింది, కానీ అది ఫిష్, అది KFC ఫిష్ స్టిక్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ నెక్స్ట్ వెంటనే అన్నీ ఒకేసారి పెట్టేయకుండా మనం తినేంత వరకు వెయిట్ చేస్తున్నారు. అది చాలా మంచి విషయం. ఇక్కడ చూసారా, నేను చెల్లి నన్ను వీడియో తీస్తా అని చెప్పి ఫోన్ తీసుకుంది. అప్పటికే నేను ఫిష్ స్టిక్ తింటున్నాను అనమాట, ఎందుకంటే ముందు తినలేదు, వీడియో తీస్తున్నాను కదా అందుకని చెప్పి చాలు వీడియో అని చెప్తున్నాను. ఇప్పుడు చెల్లి ఫిష్ స్టిక్స్ టేస్ట్ చేస్తుంది. ఇంతలోనే దమ్ బిర్యానీ రానే వచ్చింది. అదే చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీ అయితే వేడిగా చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడికాయి అనమాట. మా చెల్లి అంటుంది, అక్క మనం ఇంట్లో చేసుకుంటే బిర్యానీలో
పీసెస్ ఎంత మెత్తగా ఎలా ఉండవేంటక్క అని అడుగుతుంది. అండ్ ఈ బిర్యానీలోకి అయితే గోంగూర బోటి అండ్ మటన్ కర్రీ వేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బట్ నేను ఎక్కువ తినలేకపోయాను. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంది ఫుడ్ అయితే. ఇది నా ప్లేట్. ఇంకా నేను చెప్పాను కదా అది తినలేదు స్వీట్ అని, తింటూ ఉన్నా. ఫైనల్గా నేనే మా చెల్లికి సజెస్ట్ చేశాను తలకాయ చారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను తినలేదు కానీ తిన్న ఒక తాతయ్య అండ్ మా చెల్లి చెప్తున్నారు. లాస్ట్లో అయితే పాన్ యూజువల్లీ నేను ఎక్కడన్నా తింటే అంత టేస్ట్గా అనిపించేది కాదు. అండ్ ఉయ్యాల్సి వస్తూ ఉండేది. కానీ ఈ పాన్ చాలా బాగుంది, స్వీట్ పాన్ అనుకుంటా, మొత్తం ఆకుతో సహా నమ్మలేసేలా ఉంది. చాలా చాలా టేస్ట్గా ఉంది. నేను యూజువల్గా పాన్ తినను. అండ్ మా చెల్లి అయితే అక్కడే తినేసిందంట. నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాను పాన్ని. లైవ్లో ఇలా పాన్ ప్రిపేర్ చేసి ఒక ప్యాకెట్లో పెట్టి చెర్రీతో పాటు ఇస్తున్నారు మనకి. అక్కడే తినేసే వాళ్ళు కూడా తినేస్తున్నారు. పాన్లో మంచిగా టూటీ ఫుటీ వేసి అట్లా డెకరేట్ చేసి పెట్టారు. చూడడానికి కూడా చాలా మస్తుగా అనిపించింది. వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, వాటిని వీడియో తీయలేకపోయాం ఎందుకంటే మేము తిన్నది నాన్ వెజ్ కదా. సో సిద్ధుకి అయితే వెజ్జే పెట్టాము, వీడియో తీయడం కుదరలేదు సిద్ధుతో. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఐస్ క్రీమ్లో కూడా 2 వెరైటీస్ పెట్టారు. బట్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఐస్ క్రీమ్స్ అయితే అయిపోయాయి. చూసారా, నేను అట్లీస్ట్ ఫైనల్గా ఐస్ క్రీమ్ తింటున్నా. మా చెల్లి అయితే నాకన్నా బాగా ఎంజాయ్ చేసింది ఫంక్షన్లో. సిద్ధునైతే మమ్మీకి ఇచ్చేసాం. బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా మమ్మీ ఎత్తుకుంది. ఐస్ క్రీమ్ కూడా బాగుంది. ఐస్ క్రీమ్ వచ్చేసి దాని పేరు ఏదో ఉంది, చెప్తా ఉండండి. హనీ ఆల్మండ్ ఐస్ క్రీమ్ చాలా స్వీట్గా ఉంది. ఈ అంకుల్ని ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? ఈయన ప్రసాద్ అంకుల్. నెక్స్ట్ గ్రాండ్గా ఫంక్షన్ జరిగిపోయేది వీళ్ళ ఇంట్లోనే, అందుకే ఈయన బాగా చూపిస్తున్నాను. అండ్ ఆ తర్వాత అందరూ స్టేజ్ పైకి వెళ్ళిపోయి పాపని ఆశీర్వదిస్తూ ఫొటోస్ కూడా దిగారు. నేను, నాన్న, అమ్మ, సిద్ధు అండ్ చెల్లి మొత్తం కలిసి ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. కానీ నాన్న లేట్గా రావడం వల్ల ఫంక్షన్కి తను ఫోటోకి మాతో రాలేకపోయాడు. తను సపరేట్గా వచ్చాడు. సో ఏమైందంటే మమ్మీ మన ఊరు వాళ్ళతో వచ్చింది కదా, వాళ్ళందరితో కలిసి ఫోటో దిగింది. అండ్ తర్వాత నేను చెల్లి కూడా ఫొటోస్ దిగేసాము. అదే టైంలో నాన్న ఉంటే బాగుండేది. అప్పుడు నాన్న అన్నం తింటున్నారనమాట. లేట్ అయిపోయింది. సో ఇంకా ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి తినిచ్చేసాము. ఇంకా మాకు లేట్ అయిపోతుందని ఫొటోస్ దిగేసి వచ్చేసాము. అండ్ ఫొటోస్ దిగడమే కాదు, గిఫ్ట్లు కూడా పంచారు. చాలా అంటే చాలా బాగున్నాయి. పాప చూసారా ఎంత బాగుందో శారీలో. ఆ స్టేజ్ డెకరేషన్ చూసారా ఎంత బాగా కుదిరిందో. ఇక్కడ చూడండి, ఇది నేను, చెల్లి, సిద్ధు ఫొటోస్ దిగుతున్నాము. సిద్ధు అయితే అప్పటికి డ్రెస్ కూడా మార్చేసుకున్నాడు, చూశారు కదా మీరు.